ఇప్పుడు మేము తయారు చేయబోయే రెసిపీ జీడిపప్పు ఉప్మానండి. దానికి ఒక ముక్కాలు గ్లాసు రవ తీసుకున్నాము, ఉప్మా రవ, చిన్న రవ. దాంతో ఉప్మా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రవ దోరగా వేయించండి. ఉప్మాకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామండి. అన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు రవ కూడా ఆల్మోస్ట్ వేగేసింది. ఇంకా కొంచెం అండి, ఒక 2 minutesలో అయిపోతుంది. రవ్వని వేయించగానే పక్కన పెట్టేసి తర్వాత సంగతి చూద్దామండి. ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టడమే. ఇప్పుడు కొంచెం గీ వేసుకొని గోడంబీలు వేసుకొని వేయించుకుందామండి. నూనెలో అయినా వేయించుకోవచ్చు, ఏమో నేనైతే గీ వేసి వేసేసానండి. కొంచెం ఒక 1 minute. బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి గీ వేసాం కాబట్టి. పక్కన పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసాం. ఇప్పుడు తిరుగుబాతకు కావలసిన పదార్థాలన్నీ యాడ్ చేసుకుందామండి. ఆవాలు, కొన్ని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు దూరగా వేయించేసుకొని, కావాలంటే పసుపు కూడా వేయచ్చండి, నేనేం వేయడం లేదు. అన్నీ వేసేసానండి. ఆనియన్స్, టమోటాస్, మిరపకాయలు అన్నీ కట్ చేసి వేసేసాను. ఇప్పుడు కాస్త ఉప్పు కూడా వేద్దాం. మినిట్స్ పడుతుందండి ఇవన్నీ ఫ్రై కావడానికి. దీంట్లో నీళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 5 minutes పడుతుంది. అంత లోపల కొంచెం పచ్చకొబ్బరి కూడా తరుక్కుందామండి. ఆనియన్స్ కొంచెం రెడ్గా మారగానే వాటర్ వేద్దామండి. 1/4 గ్లాసు రవ తీసుకున్నాం కాబట్టి 1.5 glass వాటర్ వేయాలి అండి. ఇవి బాగా మరిగాక రవ వేసేసి లాస్ట్లో కొబ్బరి వేసేద్దామండి, అయిపోతుంది. మ్యాగీలాగా 2 minutesలో అయిపోదండి, ఒక 15 minutes పడుతుంది. ఎలాంటి కట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి అన్నీ ఉంటాయి కాబట్టి ఓ 15 minutes పడుతుంది. బాగా తెరలించాలండి. తెరలించినాక రవ వేసి కలిపేసి లాస్ట్లో కొబ్బరి వేసేస్తే ఉప్మా రెడీ. బాగా తెరులుతుంది కదా, ఇప్పుడు రవ వేసేద్దాం. రవ వేసాం, బాగా తిప్పేసాం. ఒక 5 minutes మూత మూసేద్దాం. ఆల్మోస్ట్ ఉప్మా అయిపోయిందండి. ఇప్పుడు జస్ట్ కొబ్బరి వేసేసి ఒక 5 minutes వదిలితే ఉంగుతుందండి, బాగా ఉడుకుతుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసాం, అంతా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes ఆపేసామంటే ఇంక సర్వ్ చేసుకునేది.